పుష్ప 2 టికెట్ల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రీమియర్లకు టికెట్ ధరపై $800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ల ధర కొన్ని చోట్ల $3,000 అమ్ముతూ ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుక్ మై షో, పేటీఎం, డిస్ట్రిక్ట్ యాప్స్ లో కూడా 9 గంటల 30 నిమిషాల ప్రీమియర్ షో టికెట్లు అందుబాటులో ఉంచకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా విడుదల కానుంది. అయితే తెలంగాణలో పుష్ప 2 సినిమాకు డిసెంబర్ 4న రాత్రి 9:30కే ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోకు వెళ్లాలంటే సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా టికెట్ ధర $800. డిసెంబర్ 5న అర్ధరాత్రి 1 గంటకు 4 గంటలకు అదనపు షోస్ ప్రదర్శించడానికి కూడా పుష్ప 2 సినిమా టీమ్ కు అనుమతి లభించింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై $150, డిసెంబర్ 9 నుంచి 16 వరకు $105, డిసెంబర్ 17 నుంచి 23 వరకు $20 ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక మల్టీప్లెక్స్ ధరల విషయానికి వస్తే డిసెంబర్ 5 నుంచి 8 వరకు మల్టీప్లెక్స్ ఐమాక్స్ షోస్ కు టికెట్ పై $200, డిసెంబర్ 9 నుంచి 16 వరకు $150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు $50 టికెట్ ధరపై పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.